అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు లలిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అమ్మ. మేడం ముందుగా మీ పరిచయం. నా పరిచయం అంటే మేము ముగ్గురు అక్క చెల్లెలమి. ఒక తమ్ముడు, మా తల్లి తండ్రి చనిపోయారు 2017లో. మా అమ్మగారు చిన్నప్పుడే నన్ను విడిచిపెట్టేశారు. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. సో అమ్మ విడిచిపెట్టేశారు, కానీ చిన్నప్పటి నుంచి ఇంకా నన్ను చూడను లేదు. నేనంటే కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేవారు. ఓకే, సరే అని చెప్పేసి నేను అలాగా జర్నీ చేసుకుంటే అమ్మమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్ళి ఎలా అంటే మా ఆయన గారికి ముగ్గురు పిల్లలు అయితే చేశారు నాకు. చేసిన తర్వాత ఏంటి నాకు ఇంత కష్టం అని చెప్పేసి చిన్నప్పుడు పెళ్లి చేశారు, ఇంత భారం అనేసి చాలా ఇబ్బంది పడ్డాను. నేను చాలా కాలం ఇబ్బంది పడ్డాను. సో మా ఆయన గారు మంచోలే, పిల్లలు మంచోలే, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో అలా జర్నీ అవుతున్న తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి అందరికీ అయిపోయిన తర్వాత ఒక్కరోజు ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత చాలా మంది ముందు చెప్పారు ధ్యానం చేయండి అని, కానీ డీటెయిల్ గా చెప్పలేదన్నమాట. ధ్యానం గురించి ధ్యానం అనే పదం విన్నా, కానీ మా ఊర్లో కూడా పెట్టేవారు, కానీ అది తెలియదు అనమాట. దానివల్ల ఏటి లబ్ధి పొందుతాం అన్నది మనకి తెలియదు అనమాట. ఓకే, ధ్యానానికి రండి, కూర్చోండి అంటే సరే వస్తాం. నెక్స్ట్ అక్కడ ఇబ్బంది ఏంటి అంటే శాకాహారిగా మారడం అంటే అది ఇబ్బంది అనమాట. సరే వస్తామని చెప్పేదాన్ని. తర్వాత ఈ కరోనా వచ్చిన తర్వాత మేము అన్ఎక్స్పెక్టెడ్ గా షిఫ్ట్ అయిపోయాం అనమాట. పక్క ఊరు నుంచి ఇంకో ఊరికి వచ్చాము. పక్క ఊరే వచ్చాము. అయిన తర్వాత అప్పుడు ఏమైందంటే నాకు ఒక ఆమె అన్నది, అక్క పలానా దగ్గరికి వెళ్తున్నాము, మా చుట్టాలి వాళ్ళు, మా ఊరు ఎవరైతే వచ్చేవారో మాస్టర్ బాలమ్మ అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వస్తావంటే నాకు తెలుసు మా అక్కే కదా వస్తాననేసి అప్పుడు బండి కొనుక్కున్నాను అనమాట. వచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆవిడ ఇంకొక అమ్మాయికి ఎవరికో చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అమ్మ నువ్వు శాకాహారిగా మారావు, ఇప్పుడు నువ్వు మళ్ళీ కాలేజ్కి వెళ్ళావు, ఎగ్ నూడిల్స్ ఏదో తినేసావు, నీకు ఎంత ఇబ్బంది అయింది, మళ్ళీ రివర్స్ వచ్చావు కదా అని చెప్పేసి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మీరు వింటున్నాను. ధ్యానంలో కూర్చున్నాను కానీ వింటున్నాను. వినేటప్పుడు నేను ఏంటనుకున్నానంటే, ఆ రోజు వెళ్ళేటప్పుడు నేను నాన్ వెజ్ తినేసి వెళ్ళాను, మజ్జిగన్నంతో తినేసి వెళ్ళాను. అప్పుడు ఏమనుకున్నానంటే, అమ్మో అవునా ఇంత ఉందా, సరే అయితే మనము మానేద్దాం ఈ రోజు నుంచి. ఓకే, 24 గంటల్లోని ఒక అరగంట కోసం మన దేహాన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నామా, మన అవయవాలన్నీ. ఓకే, మన దేహాన్ని దేవాలయంలా చూసుకుందాం అని చెప్పేసి ఆ రోజు తీసుకున్న నిర్ణయము నేను తిరిగి చూసుకోనే లేదు. ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్ గా శాకాహారిగా మారిపోతే అందరూ కూడా, మా హస్బెండ్ నువ్వు ఎక్కడ మారుతావు, నువ్వు కార్తీక మాసంలోనే తినేస్తావు, నువ్వు అసలు ఉండవు అంటే, లేదు అంటే మనం మానసికంగా ఫిక్స్ అయితే నేను ఏదైనా చేయగలను, ఎందుకు చేయలేను, నేను తిన్ను, నాకు అది అంటే అసహ్యంగా ఉంది అని చెప్పేసి స్పాట్ లో నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్ని మొత్తం మార్చేసింది మేడం. సో అప్పుడే ఆ శాకాహారి అయిపోయింది. సో ధ్యానం ఎలా మరి అప్పుడు పరిచయం అయిందన్నారు. ధ్యానం ఎలా అంటే, ధ్యానం గురించి మనకు తెలీదు, శాకాహారిగా మారాను కానీ ధ్యానం గురించి మా పక్కనే సుజాత మేడం ఉన్నారు, అదే బుద్ధా శివ చంద్రశేఖర్ గారి వదిన గారు. ఆవిడ పిరమిడ్ పెట్టారు. అక్కడ పిరమిడ్ పెట్టి అన్నదానం, లైబ్రరీ, సంగీతం టీచర్ని తీసుకొచ్చి సంగీతం నేర్పించడం అన్ని చేస్తున్నారు అప్పటికే యాక్టివిటీస్. కానీ నాకు తెలియదు అనమాట. ఒకసారి వెళ్ళాను అనమాట. వెళ్ళి అందరూ రావచ్చు కదా అంటే వెళ్ళాను. వెళ్తే అక్కడ అందరూ చాలా డీప్ గా మెడిటేషన్ చేస్తుంటే వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేసి నేను చేయలేకపోయాను. ఒక 10 నిమిషాలు కూడా ఇలా కళ్ళిప్పి చూడడం అందరినీ అలా చేసేదాన్ని అనమాట. వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, నేను ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి అలాగా ఓకే దీన్ని కూడా చూద్దాం, మనం స్ట్రాంగ్ గా చేస్తే ఏది సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ ఉండదు అని చెప్పేసి నేను 7 o'clock లేసేదాన్ని డైలీ. అప్పుడు 6కి వచ్చా, 6 నుంచి 5కి వచ్చా, 5 నుంచి ఇలా ఇప్పుడు 4కి లేచి చల్లనీళ్ళు స్నానం చేసి
ఒక 4 కల్లా కూర్చుండిపోతాను మెడిటేషన్ లోని. 7:30 దాకా చేస్తాను. నేనేమనుకున్నానంటే భోజనం ఎలాగో, నిద్ర ఎలాగో, స్నానం ఎలాగో, ధ్యానం కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోవాలని చెప్పేసి అలవర్చుకున్నాను. అలవర్చుకున్న తర్వాత నాలో చాలా విపరీతమైన కోపం. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఆయన గారు అన్నం ఏంటి మెత్తగా అయిపోయింది అంటే, మెత్తగా అయిపోయిందా, అయిపోతే అందరు రోజు ఒకలా వండగలరా, వండలేరు కదా. ఇంక ఎంత కోపమో. ఇలానే ఆన్సర్ ఇచ్చేవాళ్ళు చాలానా. అప్పుడు ధ్యానం చేసిన తర్వాత నా జీవితం ఎలా మారిందంటే ఎంతో అద్భుతంగా మార్చుకున్నాను. ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ అయితే ఓకే, అవును, నిజంగా అలాగే ఉంది, సారీ, నేను నెక్స్ట్ అలా చెయ్యను అంటే ఒప్పుకోవడం, యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. యాక్సెప్ట్ చేసి అంటే ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు చాలా. ఎవరినైనా సరే ఎంతో ప్రేమతత్వంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా నాకు తెలియకుండానే ధ్యానం ద్వారా నేను అలవర్చేసుకున్నాను. నెక్స్ట్ సంగీతం. నేను అందరూ పాడుతూ ఉంటే చాలా బాగా పాడుతున్నారు వాళ్ళు అనుకునేదాన్ని. కానీ మా సుజాత మేడము, కాదమ్మా నువ్వు పాడగలవు, నీకెందుకు, సంగీతం టీచర్ గారు వాణి బాలమ్మ అనమాట, వైజాగ్ నుంచి తీసుకొస్తారు ఆవిడ్ని మా గ్రామానికి తీసుకొచ్చి నేర్పిస్తున్నారు. అయితే నేను కూడా నేర్చుకుంటానని చెప్పేసి ఎన్నో 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 పాటలు ఆవిడ నేర్పించినవి కాకుండా ప్రైవేట్ సాంగ్స్ నేను కూడా, అంటే ఉమెన్స్ డే రోజు ఉమెన్స్ మీద పాడడానికి కానీ, లేకపోతే రాఖీ పౌర్ణమి రోజు అన్నదమ్ముల మీద పాడడం కానీ, అక్క చెల్లెల మీద పాడడం, అన్నీ కూడా ఓన్గా నేను ఈ ఖాళీ టైం ఎవరితో అయినా వేస్ట్ చేయకుండా మన టైంని ఎలా సద్వినియోగపరచుకోవాలా, ఎన్నో మార్గాలు ఉన్నాయి, మనం ఇన్స్పిరేషన్గా ఉండాలా అని చెప్పేసి నన్ను నేను మార్చుకున్నాను. తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా నేను ఒక ఇన్స్పిరేషన్ గా నిలబడ్డాను. మా ఊర్లో అందరూ కూడా, లలిత నువ్వు ఎలా ఉండేదానివి, ఎలా అయిపోయావు లలిత, చాలా బాగంటే మీరు కూడా ధ్యానం చేయండి, శాకాహారులుగా మారండి, అద్భుతంగా మీరు కూడా అలా తయారవుతారు అని చెప్పేసి నేను ఇప్పుడు చాలా మందికి చెప్పడం స్టార్ట్. ధ్యాన ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం? ధ్యాన ప్రచారం ఎప్పుడు అంటే మా సుజాత మేడం ఉన్నారు కదా, మా సుజాత మేడము ఎప్పుడు కూడా మాకు నెలలోని పౌర్ణమి ధ్యానం పెడతారు, 1 డే వర్క్షాప్ పెడతారు. అది కాకుండా సంగీతం క్లాసు, నెక్స్ట్ అన్నదానం, నిత్య అన్నదానం అక్కడ జరుగుతూ ఉంటది. మాకు ఇంకా ఖాళీ ఉంటే లైబ్రరీలోని బుక్స్ చదువుతూ ఉంటాము. ఆవిడ ఏంటి అంటే టింపనీ స్కూల్లో పెద్ద టీచర్ అనమాట. ఆవిడ రిజైన్ చేసి ఈ మెడిటేషన్కి వచ్చి వర్క్ చేస్తున్నారనమాట. మొత్తం స్కూల్స్ అన్నీ కూడా కేజీబీ స్కూల్స్ అంటారు, అంటే కస్తూరిబా గురుకుల పాఠశాల ఉంటాయి కదా, ఆ స్కూల్స్ అన్నిటికీ కూడా మమ్మల్ని కూడా ఆవిడతో తీసుకెళ్ళి మేము కూడా స్కూల్లో పిల్లలకి ఎలా చెప్పగలగాల, పెద్దవాళ్ళకైతే ఎలా చెప్పాలా. ఈవెన్ నేను ఒక బస్ ఎక్కినా సరే నా టైం వేస్ట్ చేయను. పక్కన ఎవరైనా కూర్చుంటే వాళ్ళకి అడుగుతాను, మీ పేరేంటి, ఎక్కడికి వెళ్తున్నారు అని ముందు పరిచయం చేసుకొని ఆ తర్వాత ఇలా మీరు కూడా మెడిటేషన్ చేయండి, చాలా బాగుంటది అని. నా బ్యాగ్ లో ఎప్పుడు బుక్స్ ఉంటాయి, పాంప్లెట్స్ ఉంటాయి, అవి ఇస్తాను. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. ఒకసారి మీకు వీలుంటే మా సెంటర్కి రండి అని చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తా ఉంటాను. బాగుంది మేడం, చక్కగా మీ ప్రచారము బాగుంది. ధ్యానం వల్ల మీలో వచ్చిన మార్పు అయితే ఇంకా అద్భుతంగా ఉంది. అయితే ఇందాక మీరు పుస్తకాలు చదువుతామని చెప్పారు కదా మేడం, ఏ బుక్ చదివారు, అంటే బాగా మిమ్మల్ని అట్రాక్టివ్ చేసిన బుక్ ఏంటి, దాంట్లో నుండి మీరు ఏ జ్ఞానాన్ని తీసుకున్నారు? వాక్క్షేత్రం నేను బుక్ చదివి మన వాక్ని ఎలా మార్చుకోవాలి, అంటే మన వాక్ని ఇంత వేస్ట్ చేసామా ఇప్పుడు దాకా, ఓకే ఇప్పుడు నుంచి మాత్రం వేస్ట్ చేయకూడదు. అందరూ కూడా అందరినీ దైవత్వంతో చూడాలా, మనలాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ప్రాపంచికంలో ఉన్నారు. ఇప్పుడు మొన్నటిదాకా మనం ప్రాపంచికంలో ఉన్నామే, ఓకే యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పేసి ఆ బుక్ ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నాను. అంటే మన ఆలోచన ఏంటి, మన మాట ఏంటి, మన దృష్టి ఏంటి, మన వినికిడి ఏంటి, మన బుద్ధి ఏంటి, మనస్సు ద్వారా, వాక్కు ద్వారా, చూపు ద్వారా, వినికిడి ద్వారా అన్నీ కూడా పాజిటివ్గా
రిసీవ్ చేసుకోవడం మొదలు పెట్టాను ఆ బుక్ ఓకే. ద్వారా. సో, మిమ్మల్ని మీరు సరి చేసుకున్నారు. అవతల వాళ్ళు ఏమన్నా అన్నా కూడా పాజిటివ్‌గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. చేశాను. బావుంది మేడం. అయితే పత్రి సారు సందేశాలు ఏం వినేవాళ్ళు మేడం? సార్ ఎన్నో ఇచ్చేవాళ్ళు మనకి. మీరు ఏం దాంట్లో అసలు ఏం విన్నారు? పత్రి సార్‌దైతే ఎప్పుడు కూడా మనము పంచితే పెంచబడతది. దాచుకుంటే దోచబడతది. ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఉపయోగపడాలా తప్ప ఎప్పుడు కూడా మనది, నాది అన్నది కాదు. మనది అన్నది కాన్సెప్ట్ నేను అతని ద్వారా నేర్చుకున్నాను. అది కాకుండా నేను 3 గంటలకి లెగిసిపోయి 3 గంటల నుంచి టైం వేస్ట్ చేయను. చిన్న సందేశాలు, బుద్ధుడి సందేశాలు ఎన్నో, ఎన్నో, ఎన్నో నేను వివేకానంద ఫోకస్డ్ మైండ్ అంటే మనం ఒకటి ఫోకస్ చేస్తే ఎలాగ చేయగలం అన్నది బుద్ధుడు అంటే వివేకానంద సారథి ఉంది కదా ఫోకస్డ్ అంటే ధ్యాన విద్యార్థి బుక్ చదివితే ఆ ఫోకస్డ్ మైండ్ ఎలా వస్తది? అంటే పిల్లలకి మనం స్కూల్స్‌కి వెళ్తే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం అన్నది కూడా నేను నేర్చుకున్నాను. ఉదయం పూట ఏది టైం వేస్ట్ చేయకుండా బుద్ధుడివి గాని, వివేకానంద పత్రి సార్‌వి ఈవెన్ అన్నీ కూడా వింటాననమాట. ఆ టైంలో మనం ఏదైతే వింటామో అది మనం ముందు మనం ఆచరించగలిగితే ఎదుటి వాళ్ళకి చెప్పగలుగుతాం. మనం ఆచరణ లేనిది ఎవరికీ చెప్పలేం. సో, నన్ను నేను మార్చుకొని నేను ఆచరణ చేసిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఇప్పుడు చెప్తున్నాననమాట. యాహ్! బావుంది మేడం. సో, మరి పత్రి సార్‌ని చూసి మీరేం నేర్చుకున్నారు? పత్రి సార్ నాకు ఎప్పుడైతే 15 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం చెప్పారో, అప్పుడే కొంచెం టీవీ ద్వారా అలా వచ్చింది. అప్పుడు నేను నెగెటివ్‌గా అనుకున్నాను. నేను చాలా, చాలా, చాలా కృంగిపోయాననమాట. నేను ఇంత పెద్ద గురువుని నేనిలా అనుకున్నానా? ఛే! చాలా అంటే అప్పుడు ప్రాపంచికంలో ఉండడం వల్ల నేనిలా అనుకున్నానా? నేను ఎంత మిస్ అయ్యాను ఆయన్ని. చాలా మిస్ అయ్యానని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ ఫీల్ నాలో ఉంటది. ఎప్పటికి నేను అది తీయలేకపోతున్నాననమాట. అతని నుంచి నేను చాలా చాలా ఇన్‌స్పైర్ అయ్యాను ఇప్పుడు. అప్పుడు ఇన్‌స్పైర్ అవ్వలేకపోయాను. ప్రాపంచికమైన దృష్టితో చూసారు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా చూస్తున్నారు. అవును. హ్మ్. అంటే ఆయన ఒక వ్యక్తి. కానీ ఇంత శక్తిగా మార్చారు అంటే ఈవెన్ ఎవరైనా సరే కూరగాయలు నేను కొంటానమ్మా అన్నీ కొనేస్తాను. కూర్చో నేను చెప్తాను. ధ్యానం చెయ్యి, శాకాహారిగా మారు అని గేట్ దగ్గర వాళ్ళు ఓపెన్ చేయకపోయినా కూర్చొని ఆ రోజు అంతా చేశారు కాబట్టి ఈరోజు మనలాటోళ్ళం ఎందరమో వచ్చాం. మనం ఇంకా ఎందరినో మార్చాలనేదే నా కాన్సెప్ట్. సో, మరి కడతాల్ గురించి, కడతాల్ పిరమిడ్ గురించి చెప్పండి. కడతాల గురించి చెప్పాలంటే ఎంత తక్కువ అంటే ఎంత చెప్పినా తక్కువే అవుతది మేడం. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ఈవెంట్ మన ఇంట్లో చేస్తే ఎంతో హైరాణ పడిపోతాము. అస్సల పో పోలీస్ సెక్యూరిటీ కొందరు పోలీస్ సెక్యూరిటీ గూడా పెట్టుకుంటారు. కానీ ఇంత లక్షల మీద జనాలొచ్చినా గూడా సర్వీసు ఎంత అద్భుతంగా చేస్తున్నారు. అది కాకుండా నాకు నచ్చింది ఏంటి అంటే ఈవెన్ ఎక్కడ ఏ బ్యాగు పెట్టినా సరే అసల అది అలాగే ఉంటుంది తప్ప ఎక్కడ ఏం చెక్కు చెదరట్లేదు. ఇది నాకు చాలా అంటే నేను దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. ఒకటి. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇంత జనాలు ఉన్న తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు అసలు సౌండ్ పొల్యూషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం ఏ గుడికి ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా సరే వాళ్ళు ఆలోచన విధానం వేరేగా ఉంటది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఎవరి ఆలోచనైనా సరే ఒకటే ఆలోచన. అంతా ఆధ్యాత్మికత. ఇది నాకు చాలా నచ్చింది. ఓకే. సో, పౌర్ణమి ధ్యానాలు మీరేమన్నా చేపిచ్చారా మేడం? లేకపోతే పౌర్ణమి ధ్యానం మీరు చేసినప్పుడు మీకేమనిపిచ్చింది? పౌర్ణమి ధ్యానం, దుని ధ్యానం చేస్తాం మేము. హ్మ్. దుని ధ్యానం చేసేటప్పుడు ఎంత వర్షం వచ్చినా గూడా ఆ ప్లేస్‌లో వర్షం పడదండి. హ్మ్. ఆ ప్లేస్‌లో అంటే తుఫాన్ ఇవన్నీ ఉన్నా హ్మ్. ఆ దుని మెడిటేషన్ చేస్తాం అనేటప్పుడు టక్కుమని తగ్గిపోతది. మేము ఒక 5 పౌర్ణాలు మేము మే అదే పిరమిడ్‌లో ఉండిపోయాం మేడం. ఉండిపోయిన తర్వాత నాకు ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను కొంచెం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాను. 5 పౌర్ణాలు ఉండిపోయిన తర్వాత నాకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను రియల్ ఎస్టేట్ చేస్తాను మేడం. హుహు. ఒక అంటే నేను ఏది అనుకుంటున్నానో, నాకు ఏ మనీ కావాలో ఆ మనీ చక్కగా వచ్చేసింది. ఓకే. అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కదా! సక్సెస్‌గా చేయగలిగాను. హ్మ్. ఒకటి. హ్మ్. ఆహ్,
ఓకే. ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటనుకుంటున్నానంటే, అసల వర్తమానంలోనే నేను బ్రతుకుతున్నాను మేడం. హ్మ్. రేపన్న దానికి ఆలోచించలేదు. గతం అన్న దాన్ని తవ్వట్లేదు. వర్తమానం ఈ వర్తమానంలో ఎంత ఆనందంగా ఉన్నాం. అంతే. అందరూ గూడా అలాగే ఉండాలన్నది నా కాన్సెప్ట్ అన్నమాట. భవిష్యత్తుని తలుచుకొని బాధపడకూడదు. మనం వర్తమానంలో ఎలా ఉన్నాం, గతాన్ని తవ్వి బాధపడకూడదు. వర్తమానంలో ఎంత అద్భుతంగా ఉన్నాము, ఈ టైంని ఎంత సద్వినియోగపరచుకోవాలన్నదే నా కాన్సెప్ట్. సో, పిరమిడ్ శక్తి గురించి చెప్పండి మేడం. పిరమిడ్ శక్తి అంటే నేను పిరమిడ్‌లో చేసిన తర్వాత ధ్యానం చాలా అద్భుతంగా హ్మ్. అంటే నాకు ఎలా అంటే ఎంత అద్భుతమో స్టార్టింగు నాకు థైరాయిడ్, హ్మ్. షుగరు, దంతాలు 8 తీసేస్తానన్నారు మేడం. ఓకే. తీసేస్తానన్న తర్వాత నేను ఎప్పుడైతే ధ్యానం చేసి పిరమిడ్‌లో ధ్యానం ఎన్ని చేసి గంటలు చేసేవాళ్ళు పిరమిడ్‌లో? పిరమిడ్‌లో ధ్యానం ఒక 2 గంటలు, హ్మ్. 3 గంటలు అలాగా. నైట్ అయితే ఉండిపోవడం. ఓకే. మాక్సిమం ఏదైనా సరే వీలున్నంత వరకు పిరమిడ్ పిరమిడ్‌లో శక్తిని పిరమిడ్ ఉపయోగించుకునేవాళ్ళు. శక్తిని వినియోగించుకున్నాం. మా అదృష్టం ఏంటంటే మాకు దగ్గరలో హ్మ్. పిరమిడ్ ఉంది. పిరమిడ్ ఉంది. నెక్స్ట్ సుజాత మేడం ఆవిడ నిజంగా అక్క అని పిలుస్తాను. ఆ అక్క కాదు దేవత. హ్మ్. అంతే ఆవిడ. అందరిని కూడా ఒక పిల్లల మాదిరే ఏంట్రా ఎంతో అద్భుతంగా చక్కగా అక్కున చేర్చుకుంటారు. వాళ్ళ అమ్మగారు అంతే. అది ఒక మా కుటుంబం అనుకుంటా. మా కుటుంబం అంటే వీళ్ళే అని నేను భావిస్తాను. ఎందుకంటే ఇదొక సోల్ ఫ్యామిలీ మేడం. అంత అద్భుతంగా మా జీవితాన్ని మేము తీర్చిదిద్దుకోగలిగాము. నెక్స్ట్ అది కాకుండా మన జీవితం ఎలాగైతే మార్పు చెందిందో ఎదుటి వాళ్ళది కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం ఇందాక మీకు థైరాయిడ్ అవన్నీ పిరమిడ్‌లో ధ్యానం చేయడం వల్ల టీత్ కూడా 8 తీసేయాలన్నారు. అవన్నీ క్లియర్ క్లియర్ అయిపోయినాయా? అయిపోయి ఓకే. క్లియర్ అయిపోయి హ్మ్. ఇప్పుడు అసల నేను ఒక 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకుంటాను. ఏది కూడా లేదు. హ్మ్. ఆ డాక్టర్ కూడా ఈవెన్ ఆశ్చర్యపోయారనమాట. డెంటల్ డాక్టర్. హ్మ్. ఆ అబ్బాయిని "అక్క ఏంటక్క నీకు ఇన్ఫెక్షన్ వచ్చింది కదా! హ్మ్. ఎలాగా?" అనేసంటే నేను చెప్పాను. మెడిటేషన్ చేస్తే శాకాహారిగా మారితే మనం అనవసరమైనవి మన దంతాలతోని ఇచ్చేస్తున్నాం. అందువలన ఇలా వచ్చింది. శాకాహారిగా మారి మెడిటేషన్ చేస్తే అంటే మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉంటది. హ్మ్. ఎక్కడో లేదు. మన చేతిలోనే ఉంది. కానీ మనం ఆలోచించట్లేదు. మన చేతిలో పెట్టుకోవట్లేదు. అన్నది చెప్పాననమాట తనకి కూడా. ఎవరికైనా సరే ఈవెన్ బస్సులో వచ్చినా, ఆటోలో వచ్చినా ఎవ్వరొచ్చినా ధ్యాన ప్రచారం మాత్రం తప్పకుండా చేస్తున్నాను. నెక్స్ట్ అదే కాకుండా క్లాసులు చెప్పడానికి కూడా వెళ్తారు. నేను ఉదయాన్నే లెగిసి హ్మ్. ఏం చేస్తానంటే మా తల్లిదండ్రులకి, పంచభూతాలకి, విశ్వానికి, విశ్వంలో ఉన్న సకల జీవకోటికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాను. ఆ తర్వాతే స్నానానికి వెళ్తాను. అప్పుడు కూడా నేను ఆ గంగమ్మ తల్లిని పట్టుకొని హ్మ్. నా దేహాన్ని శుద్ధి చేస్తున్నావు, నా దాహాన్ని తీరుస్తున్నావు, నా అవసరాలన్నీ తీరుస్తున్నావు. అందుకనే నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని చల్లనీళ్ళు చేస్తాను కానీ నాకు చల్లనీళ్ళలాగా ఉండవండి. ఓకే. ఎంతో హ్యాపీగా ఉంటది. అందరూ కూడా 3 గంటలకు చల్లనీళ్ళు ఎలా చేసేస్తున్నావు లలిత? నువ్వు అస్సలు వేడి నీళ్ళే కదా! ఎండాకాలం కూడా చేస్తావు. లేదు. మనం ఆలోచన ఒక్కటే. హ్మ్. ఇక్కడ ఆలోచన. ఆలోచన మనం పెడితే ఏదైనా చేయొచ్చు. ఓకే. మన మనస్సు ఎంతో అద్భుతంగా పనిచేస్తది. అది ఎలా అంటే మనం తినే ఆహారం మన ఆలోచన మీద పనిచేస్తది. మనం తినే ఆహారం అద్భుతమైన ఆహారం తినేటప్పుడు అద్భుతమైన ఆలోచనలొస్తాయి. అది ధ్యానం ద్వారా ఇంకా మంచి మంచి ఆలోచనలొస్తాయి అన్నది నా కాన్సెప్ట్ మేడం. బావుంది. మేడం మీరిందాక చెప్పారు. బస్‌లో ఎక్కడెళ్తున్నా ప్రచారం మాత్రం మానను. పాంప్లెంట్ అయినా ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇన్ని ఇయర్స్ నుండి మీరు ప్రచారం చేస్తున్నారు కదా! అంటే ఎవరైనా మిమ్మల్ని కలిసి మేడం మీరిచ్చిన పాంప్లెంట్ ద్వారా, మీరు చెప్పిన క్లాస్ ద్వారా నేను శాకాహారినయ్యాను, ధ్యానం నేర్చుకున్నాను అని మీ దగ్గరకొచ్చి చెప్పారా? చెప్పారు. హ్మ్. ఒక ఆవిడ ఫోన్ చేసింది. హ్మ్. రీసెంట్‌గానే. రీసెంట్‌గానే ఒక ఆవిడొచ్చింది. నేను అంటే బస్‌లో వెళ్తూ ఆవిడకి చెప్పాను. చెప్తే ఆవిడ ఫోన్ చేసింది. "ఏండి శాకాహారిగా మారాను. కానీ మెడిటేషనే నాకు అవ్వట్లేదంటే" అది కూడా నెమ్మది నెమ్మదిగా అవుతది. ఎందుకంటే పుట్టిన వెంటనే హాఫ్ డ్రాప్‌తో జర్నీ స్టార్ట్ అవుతది. హ్మ్. అంతే. ఆవకాయ అన్నం తినం కదా! అవును. అలాగే మనది కూడా మీరు అద్భుతమైన మెడిటేటర్ అవుతారు అని చెప్పేసి నేను ఇన్స్పిరేషన్‌గా చెప్పాననమాట. మీరు బాగా మెడిటేషన్ చెయ్యండి. అని ఎంకరేజ్ చేశారనమాట. ఎంకరేజ్ చేశానమ్మ. బావుంది మేడం.
సో, మరి ఒక పల్లెటూరులో పుట్టి, ఒక ఒక సాధారణమైన గృహిణిలాగా ఉన్న మీ జీవితంలోకి ధ్యానాన్ని తెచ్చుకొని, ధ్యానం నే చేస్తూ మీలో ఉన్న గుణాలను మార్చుకుంటూ, మీకొస్తున్న డిసీజెస్‌ని గూడా తగ్గించుకుంటూ, ఒక అద్భుతమైన గృహిణిగా మీరు తయారై, మీ కుటుంబాన్ని మలుచుకొని, ఇంత అద్భుతంగా జీవిస్తున్న మీరు, యావత్ ప్రపంచానికి మీరిచ్చే మెసేజ్ ఏంటి? చిన్న ఎక్స్‌పీరియన్స్ మేడం. మా అమ్మగారు చెప్పాను కదా! నాకు పుట్టిన వెంటనే వదిలేసారని. ఏమైనా ఫంక్షన్‌లోకెళ్ళినా సరే, ఆవిడ తల్లి, నేను కూతురు ఇంకా అనుకోకుండేవారు కాదు. ఆవిడే సడెన్‌గా ధ్యానంకొచ్చిన తర్వాత, నేను సాధన పెంచిన తర్వాత ఆవిడ ఒకరోజు ఫోన్ చేశారు. "అమ్మా ఇన్నాళ్ళు నిన్ను మిస్ అయ్యాను. నేను" అని చెప్పేసి ఆవిడ ఫోన్ చేశారు. ఇప్పుడు ఆవిడ నేను కలిపి జర్నీ చేస్తున్నాం. ఆవిడ చంద్రశేఖర మహాస్వామి ధ్యాన కేంద్రానికి కూడా తీసుకొచ్చాను నేను. అంటే ధ్యానం జేస్తే ఏదైనా వస్తుంది అనడానికి ఇదొక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అవును మేడం. మేడం. అవును మేడం. నిజంగా ఖచ్చితంగా. హ్మ్. మా అమ్మగారు కలిసిన తర్వాత నాకు ఇంకా ఆనందంగా అనిపిచ్చింది. నా లైఫు అంటే నేను ధ్యానం ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు అన్న నమ్మకం ఇంకా పెరిగింది. అందరూ కూడా మమ్మల్ని చూసి తల్లి కూతురిని చూసి ఇన్‌స్పైర్ అవుతున్నారనమాట. మీ అమ్మగారు నువ్వు కలిసిపోయారా అని. అంటే నేను అనుకున్నాను ఏంటంటే, నా తల్లితో రాముడికే వచ్చింది కదా! కైకేయి ద్వారా. కృష్ణుడు అప్పుడు ఏం చెప్పాడు? అమ్మా రామావతారంలో కైకేయిగా నువ్వు పుట్టావు 14 సంవత్సరాలు నాకు పంపించావు. అలాగే ఇప్పుడు దేవకీ మాతగా నేను 14 సంవత్సరాలు నువ్వు కూడా ఫేస్ చేయాలి కదా! దేవతల్లోనే ఉంది. నేను గత జన్మలో నేను మా అమ్మగారికి ఎంత ఇబ్బంది పెట్టుంటాను. ఓకే. యాక్సెప్ట్ చేద్దాం అనేసి నేను అనుకున్న తర్వాత ఆవిడలో రియలైజేషన్ వచ్చింది మేడం. వండర్‌ఫుల్ మెసేజ్ మేడం. నిజంగా మీ జర్నీ చాలా బావుంది. అందరికీ ఇన్‌స్పిరేషన్‌గుంది. ముఖ్యంగా ధ్యానం ద్వారా ఏదైనా సాధించొచ్చు అనడానికి మీరు పాటలు గూడా నేర్చుకుంటున్నారు. పాటలు కూడా ఇంతకంటే ఇంకేం నేర్చుకున్నాను. గావాలి మేడం? పాటలు నేర్చుకున్నాను. ప్రైవేట్ సాంగ్స్ ఒక సాంగ్ ఉంటది కదా! రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆ పాట కూడా నన్ను చాలా ఇన్‌స్పైర్ చేసింది మేడం. అంటే ఆకాశంలో అలలాగా ఎగిరే ఆ పక్షులని చూడు. అనుకున్న గమ్యం ఎంతున్నా గాని అవి ఆపవు తన పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బ్రతుకుతుంది. ఆ పాట కూడా నన్ను చాలా 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 ఇన్‌స్పైర్ చేసింది. అలాంటివి మా సెంటర్‌లో అమ్మ పాటలు గాని, మదర్స్ డే రోజు మదర్ పాట అన్నీ కూడా నేను అంటే పాడుతా ఉంటాను. అందరూ కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అబ్బా! ఇలా ఉండేవాళ్ళు ఇలా ఉన్నారా ధ్యానం తర్వాత అని. అది నా యాహ్! థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ ఛాలెంజెస్ అన్ని ధ్యానం ద్వారా ఎలా ఎదుర్కొన్నారు అనేది ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ. సో, విన్నారు కదండీ! ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.